సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులారా, గత 8 రోజులుగా మనం సూర్య భగవానుడి యొక్క దివ్య చరిత్రని మన మోహనవాణి ఛానల్ ద్వారా చెప్పుకుంటూ ఉన్నాం. వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. యాజ్ఞవల్క్యుడు అనేటువంటి శిష్యుడు ఏ విధంగా గురువు యొక్క అనుగ్రహానికి నోచుకోలేకపోయినాడో, ఆ తరువాత సూర్యుడిని ఆరాధించి ఏ విధంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోగలిగాడో చెప్పుకున్నాం నిన్నటి రోజున. ఈ రోజున ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని 2 చేతుల్ని శిరస్సుకి తాకించి నమస్కారం చేస్తూ ఆదిత్య మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు యజ్ఞవల్క్యుడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు తన ఎదుట ప్రత్యక్షమైనాడో, నాయన యాజ్ఞవల్క్య, నీ ధ్యానం అనేటువంటి కిరణం నా యొక్క 1000 కిరణాలను ఆకర్షించింది, నన్ను ఇక్కడికి రప్పించింది. ఏం కావాలి నాయనా నీకు? ఏ వరం కోసం నా గురించి ఈ విధంగా కఠోరమైనటువంటి తపస్సు చేశావు చెప్పు అన్నాడు. భగవన్, మీ దయ లోపించిన కారణంగా, నా విధి వక్రించినటువంటి కారణంగా నేను గురుదేవుల యొక్క తిరస్కారానికి గురయ్యాను. అంటే సూర్యుడి యొక్క వక్రీకరణ, వక్రగతిలో సంచరిస్తూ ఉంటాడు కొంతమంది రాసుల్లో, కొన్ని నక్షత్రాల్లో. అందువల్ల నేను గురుదేవుల యొక్క తిరస్కారాన్ని గురయ్యాను. కోరినటువంటి విద్యలను పొందలేకపోయాను. మహత్తరమైనటువంటి ఆ వేద విద్యని నాకు ప్రసాదించు స్వామి, నన్ను కరుణతో చూడు అని యాజ్ఞవల్క్యుడు 2 చేతులు చాచి దోసిలి పట్టి వినమ్రంగా, భక్తిపూర్వకంగా అభ్యర్థన చేశాడు. సూర్యుడు చిరునవ్వు నవ్వి, నాయన, నువ్వు చివర కోరుకున్నటువంటి కోరికను మొదట అనుగ్రహిస్తాను. అంతేకాదు, నిన్ను కరుణతో చూస్తాను. నీ మీద ఉన్నటువంటి నా వక్ర దృష్టిని ఉపసంహరిస్తాను. నిన్ను శుభదృష్టితో వీక్షిస్తాను అన్నాడు. స్వామి, అంత అదృష్టమా నాది అని ఆనందంతో అన్నాడు ఈ యాజ్ఞవల్క్యుడు. నాయనా, నా యొక్క శుభదృష్టి నీ మీద పడగానే ఆ వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది, నిన్ను ఆవహిస్తుంది కూడా. ఆ సరస్వతీదేవికి స్వాగతం పలుకుతూ నీ శరీరానికి మహాద్వారము, తలవాకిలి అయినటువంటి నీ నోటిని తెరిచి ఉంచు అన్నాడు. చూసారా, శరీరానికి మహాద్వారం, తలవాకిలి అంటారు. తలకు వాకిలి నోరు. యాజ్ఞవల్క్యుడు ఆదిత్య భగవానుడి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ నోరు తెరిచాడు.
సరస్వతీదేవిని స్మరించుకుంటూ ఉన్నాడు మనస్సులో. మరుక్షణంలో తెల్లటి రూపంతో, తెల్లటి వస్త్రంతో, తెల్లటి పూలమాలతో అలంకరింపబడినటువంటి సరస్వతీ మాత సాక్షాత్కరించింది, చిరునవ్వులు చిందించింది. వెంటనే సూక్ష్మ రూపంలోకి మారిపోయి యాజ్ఞవల్కుడి యొక్క వదన ద్వారం గుండా అతడి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ముఖంలో గుండా శరీరంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ముఖము అంటే సంస్కృతంలో నోరు అని అర్థం అండి. అది మామూలుగా మన తెలుగు భాషలో ముఖం అంటే మనం ఫేస్ అంటాం, ఇంగ్లీష్లో ఫేస్ని మనం ముఖం అంటాం, కానీ సంస్కృతంలో ముఖము అంటే నోరని. యాజ్ఞవల్కుడి యొక్క శరీరం ఒక్కసారిగా జలధరించింది. అమ్మవారు ఎప్పుడైతే లోపలికి ప్రవేశించిందో జలధరించింది. ఏదో తెలియనటువంటి ఒక అలౌకికమైనటువంటి ఆందోళనకరమైనటువంటి మహాతాపం అతడి యొక్క శరీరాన్ని దహించి వేస్తోందా అనిపించింది. భరించలేనటువంటి మంట ఆవరించింది శరీరాన్ని, పొగలు చిమ్ముతున్నట్టుగా అనిపించింది. ఆ భయంకరమైన తాపాన్ని భరించలేకపోతున్నటువంటి యాజ్ఞవల్క్యుడు అసంకల్పితంగా పరుగుపెట్టాడు. అక్కడే ఉన్నటువంటి సరోవర జలంలోకి దూకబోయాడు. అప్పుడు సూర్యుడి యొక్క గంభీరమైనటువంటి కంఠస్వరం వినిపించి ఆగాడు. ఆగు నాయనా, వాగ్రూపిణి అయినటువంటి సరస్వతీ మాత యొక్క మహత్తర శక్తి నీలో ప్రవేశించింది, అందుకనే నీ దేహం తాపానికి గురైంది. వెంటనే నువ్వు ఆ తల్లిని ధ్యానించు. ఈ మహాతాపం కేవలం స్వల్పకాలికం మాత్రమే నాయనా అన్నాడు సూర్యుడు. యాజ్ఞవల్కుడు సూర్యుడి వైపు తిరిగి వినయంగా నమస్కరించి తమ ఆజ్ఞ మహాప్రభు అన్నాడు. సూర్యుడి యొక్క మాట నిజమైంది. క్షణంలో యాజ్ఞవల్కుడి యొక్క తనువును దహిస్తూ ఉన్నటువంటి ఆ భుగభుగలన్నీ కూడా మాయమైపోయినాయి. సరస్వతీ మాతని ధ్యానం చేయటం వల్ల ఏదో తెలియనటువంటి ఒక దివ్యమైన కాంతి అతడి యొక్క శరీరాన్ని ఆవరించింది. అది రెండవ చర్మమా అన్నట్టుగా ఉంది. నిష్ఠతోటి, తపస్సుతోటి, భక్తితోటి, విశ్వాసంతో నాయనా నన్ను మెప్పించావు. నా వక్ర దృష్టిని ప్రసన్న దృష్టిగా మార్చుకున్నావు. నీకు సరస్వతీ మాత యొక్క దయ వల్ల వేద విజ్ఞానం లభిస్తుంది. నువ్వు కోరినటువంటి యజస్సుల ఉనికి పట్టు అదే కదా. అంతేకాదు నీకు సాంఖ్యయోగం కూడా సిద్ధిస్తుంది. సాంఖ్యము అంటే జ్ఞానం అని అర్థం. ఇదిగో నా చేతిలో ఉన్న కమలం ఏ విధంగా వికసిస్తూ ఉన్నదో నీ మేధస్సు కూడా అలాగే వికసిస్తుంది. శతపథ బ్రాహ్మణం నీకు సిద్ధిస్తుంది. సరస్వతి మాత నీ వెన్నంటి ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది. వెళ్ళు నాయనా, నీకు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని సూర్యభగవానుడు చెప్పాడు. ఈ విధంగా దీవెనలు అందిస్తున్నటువంటి ఆదిత్య భగవానుడికి కృతజ్ఞతాభావంతో నమస్కరించాడు యాజ్ఞవల్క్యుడు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి అన్నాడు. ధన్యుణ్ణయ్యాను అన్నాడు. చిరునవ్వుతో దీవిస్తున్నటువంటి సూర్యుడు, ఆయన రథము నెమ్మదిగా ఆకాశపథంలో కలిసిపోయినాయి. గుండ్రటి సూర్యబింబం ఆ స్థానంలో యాజ్ఞవల్క్యుడికి ఇప్పుడు దర్శనం ఇస్తోంది. ఆ తరువాత ఆశ్రమానికి వచ్చాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రాతకాలంలో చేయవలసినటువంటి అనుష్ఠానం చేసుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. సూర్య భగవానుడి యొక్క అనుశాసనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సరస్వతీదేవి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. కాసేపట్లోనే శ్రావ్యమైనటువంటి వీణానాదం వినపడింది. మనోజ్ఞమైనటువంటి నాదం అది. తన చుట్టూ ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి రాగాన్ని ఆలకిస్తూ యాజ్ఞవల్క్యుడు మెల్లగా కళ్ళు తెరిచాడు ధ్యానంలో నుంచి. ఎట్ట ఎదుట చిరునవ్వులు వెన్నెలలు కురిపిస్తూ ఉన్నటువంటి సరస్వతి మాత దర్శనం ఇచ్చింది. తెల్లటి వస్త్రాలతో ఉంది ఆ తల్లి.
అలాగే తెల్లటి అక్షరాలు, అచ్చులు, హల్లులు అందమైన తమ ఆకారాలతోటి ఆభరణాలుగా అమ్మవారిని అలంకరించి ఉన్నాయి. అక్షరాలే. ఓంకారం అగ్రభాగంలో ఉన్నది. అక్షరాలతో ఏర్పాటైన ఆభరణ సౌందర్యంతో మహోజ్వలంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ అక్షర స్వరూపిణిని అయినటువంటి సరస్వతీ మాతని యాజ్ఞవల్క్యుడు దర్శిస్తూ పులకించిపోయాడు. చేతులు రెండూ జోడించాడు, శిరస్సుకు తాకించాడు, నమస్కరించాడు. అమ్మా, వేద విజ్ఞాన భిక్ష అనుగ్రహించు తల్లి అన్నాడు. పుత్ర, సూర్యగ్రహ వీక్షణ అనుకూలంగా లేనందువల్ల నీకు ఆశించినటువంటి విద్య మీ గురువు వల్ల పొందే యోగం నీకు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ గ్రహరాజు అయినటువంటి సూర్యుణ్ణి ప్రసన్నుడుగా చేసుకున్నావు నీ ధ్యానంతోటి, తపస్సుతోటి. కోరిన విద్యను నీకు అనుగ్రహించాలి అనేటువంటి స్ఫూర్తి నాకు కూడా కలిగింది అనగానే ధన్యుడి తల్లి అన్నాడు. అక్షర స్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవటానికి నీళ్లు, పాద్యం అంటే పాదాలు కడగటానికి నీళ్లు. పుష్పాలతో పూజించాడు. అర్చనా కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారి ముందు కూర్చున్నాడు. ఒక భక్తుడు తీర్థ ప్రసాదాల కోసం ఎలా వేచి ఉంటాడో అలా కూర్చున్నాడు. నాయన యాజ్ఞవల్క్య, కళ్ళు మూసుకో. ఏకాగ్ర చిత్తంతో ధ్యాన నిష్టలో నిమగ్నంగా ధ్యాన సమయంలో నా అనుగ్రహంతో నీవు కోరిన విద్యలన్నీ నీకు స్ఫురిస్తాయి, నీకు గోచరిస్తాయి. ఇష్ట విద్యా ప్రాప్తిరస్తు అని అమ్మవారు దీవించింది. ఆమె చల్లటి చూపులు జ్ఞాన కిరణాల్లాగా యాజ్ఞవల్క్యుడి యొక్క కళ్ళల్లోకి దూసుకువెళ్ళినాయి. ధ్యానభారంతో అతని కళ్ళు నిమీలిత నేత్రాలని సగం మూసుకున్నాయి. జ్ఞాన పరిమళం తన సర్వస్వాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి ఒక దివ్యమైన అనుభూతి కలుగుతోంది యాజ్ఞవల్క్యుడికి. 15 శాఖల యజుర్వేదం స్ఫురించింది. యాజ్ఞవల్క్యుడి యొక్క మేధో మంజూషికలో ఆ వేదం అంతా నిక్షిప్తమైపోయింది. ఆ తరువాత సాంఖ్యము, యోగము అతడిలోని జ్ఞాన పుష్పాన్ని సంపూర్ణంగా వికసింపజేసినాయి. అలాగే శతపథ బ్రాహ్మణం కూడా అతని అంతరంగంలో ఆవిష్కరించబడింది. మహత్తరమైన, అమూల్యమైనటువంటి ఈ జ్ఞాన సంపదని ఆర్జించినటువంటి మహదానందంతో, పరమతృప్తితోటి 2 కళ్ళు తెరిచాడు యాజ్ఞవల్క్యుడు. అక్షరాభరణాలతోటి అలౌకికమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి సరస్వతి మాత కనపడింది. అప్పుడు ఆ తల్లి ఇచ్చినటువంటి క్షీరాన్ని తాగి ఒక పసి బాలుడు ఏ విధంగా ఆనందపడతాడో అదే విధంగా యాజ్ఞవల్క్యుడు ఆనందపడుతూ ఉన్నాడు. అటువంటి యాజ్ఞవల్క్యుడి వైపు చిరునవ్వుతో చూస్తూనే ఉంది మాత. ఆమె యొక్క కుడి చెయ్యి అతన్ని దీవిస్తోంది. 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి యాజ్ఞవల్క్యుడి యొక్క కళ్ళ నుంచి. అదృశ్యమైపోయింది సరస్వతి మాత, అనుగ్రహించి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే సూర్యగ్రహం యొక్క వీక్షణం శుభప్రదమయ్యిందో స్వయంగా ఆ చదువుల తల్లే దిగొచ్చింది. యాజ్ఞవల్క్యుడికి ఆయన కోరినటువంటి యజస్సులను, వేద విజ్ఞానాన్ని, సాంఖ్యయోగాన్ని, యోగాన్ని, శతపథ బ్రాహ్మణాన్ని, ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల వేదాల సారాన్ని ప్రసాదించింది అని తన శిష్యుడికి చెబుతూ ఉన్నాడు నిర్వికల్పానంద స్వామివారు. సూర్యగ్రహం యొక్క అనుగ్రహంతో సరస్వతీదేవి యొక్క కటాక్షం లభించినటువంటి పారమార్థికమైనటువంటి విజ్ఞానం ఆ యాజ్ఞవల్క్యుణ్ణి మహోన్నతమైన స్థానాల్లో నిలబెట్టింది. విశ్వావసుడు అనే గంధర్వుడు అప్పటిదాకా
తనకు సమాధానాలు దొరకనటువంటి 15 జటిలమైన ప్రశ్నలకి ఈ యాజ్ఞవల్క మహర్షి నుంచి సహేతుకమైన సమాధానాలు పొందగలిగాడు. నూతనంగా శతపథ బ్రాహ్మణం అనేటువంటి ఒక తాత్విక గ్రంథాన్ని వెలువరించగలిగాడు యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథాన్ని కూడా వెలువరించాడు. సమస్త భారత జాతికి ఉపయోగపడే గ్రంథం అది. స్మృతి అంటే ధర్మ ప్రధానమైంది. ఇక్కడ యాజ్ఞవల్క్యుడి యొక్క ఉదంతం వల్ల మనకేమర్థం అవుతోంది? సూర్య గ్రహము యొక్క వీక్షణ వక్రంగా ఉంటే విద్యాగంధం ఆశించినంతగా అబ్బదు, గురువు యొక్క అనుగ్రహం కలగదు. ఈ మాట మరొక్కసారి నొక్కి వక్కాణించాడు నిర్వికల్పానంద స్వామి. శిష్యుడు అడిగాడు, గురువుగారు, నిజానికి యాజ్ఞవల్కుడికి విద్యాదానం చేసింది సూర్యుడు కాదు కదా, వాగ్దేవి సరస్వతీదేవి కదా. ఆ సత్కార్యంలోని ఘనత అంతా ఆ తల్లిదే కదా. మరి సూర్యుడి వల్ల ఆయనకు విద్యాగంధం లభించింది అనడం న్యాయంగా ఉందా మీకు అని వింటూ ఉన్నటువంటి విమలానంద శిష్యుడు అడిగాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు 6 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు సంగతి అనుకో, నీకు జ్ఞాపకం ఉండి ఉండదు. కానీ నేను చెబుతా విను. నీకు ఆనాడు ఒక వరహ కావాలి. వరహాలు ఉండేది మీ నాన్న దగ్గర. ఇప్పుడు మనం రూపాయలు అంటున్నాం, ఆ రోజుల్లో వరహాలు అనేవాళ్ళు. అవి సువర్ణంతో చేసి ఉండేవి. అయితే నువ్వు వరహా కావాలని మీ అమ్మని అడిగావు. ఆమె మీ నాన్నకి చెప్పింది, అబ్బాయికి ఒక వరహా కావాలట, ఇవ్వండి పాపం అన్నది. మీ నాన్న ఇచ్చాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, నీకు వరహా ఇచ్చిన ఘనత ఎవరిది? మీ నాన్నదా, మీ అమ్మదా? చూసారా ఎంత చక్కటి ఉదాహరణ ఇక్కడ మనకి చెప్పారో చూడండి. అమ్మదే. ఆమె గనక చెప్పకపోతే మా నాన్న ఇవ్వడుగా అని శిష్యుడు అన్నాడు. అప్పుడు సదానందుడు చక్కగా తార్కికంగా చెప్పాడు, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కనుక కలగపోయి ఉంటే, ఆ గ్రహ సంబంధమైన ఆటంకం తొలక్కపోతే ఆ సరస్వతీదేవి దిగి వచ్చే అవకాశమే లేదు. ఇది నిర్వికల్పానంద స్వామి చెప్పిన ఒక వివరణ. ఇక్కడ మనం కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, దేవతలందరూ ఎవరి విధులు వాళ్ళు చేస్తారు. తాను ఏ స్థాయి విద్యను ఇవ్వచ్చో ఇవ్వగలడో, తన అధికారం ఏ స్థాయి వరకు ఉందో సూర్యనారాయణమూర్తికి తెలుసు. ఇక్కడ యాజ్ఞవల్కుడు కోరుకున్నది యజస్సులు, అంటే యజుర్వేదం. అది మౌలికమైనటువంటి వేద విద్య. ఆ మహత్తరమైన విద్యను బోధింపగలిగింది, బోధింపవలసింది అక్షర స్వరూపిణి, వాగ్దేవత, విద్యాధిదేవత శారదామాత మాత్రమే అని సూర్యుడికి తెలుసు. ఇంకా తాను బోధించతగినటువంటి సకల విద్యలను సూర్య భగవానుడు స్వయంగానే బోధించాడు కదా. ఆలోచించండి. ఎవరికి గురువుగారు అని వెంటనే ప్రశ్న వేశాడు చిదానందుడు. ఎవరికంటామేమిటయా? ఆంజనేయుడికి, బాలాంజనేయుడికి విద్యాదానం చేసినటువంటి గురువు సూర్యుడే కదా. ఒకానొక నాడు బాల ఆంజనేయుడు తాను కబళించడానికి ప్రయత్నించాడు, అవమానించాడు సూర్యుణ్ణి. అటువంటి సూర్యనారాయణమూర్తినే ఆరాధించి ఆశ్రయించి విద్యాభ్యాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఆయనకి. గురుగారు, ఆ వృత్తాంతం కాస్త చెప్పండి అన్నాడు శివానందుడు ఉత్సాహంగా. చూసారా ఎంతటి మహత్తరమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో వస్తూ ఉన్నాయో. అట్లాగే స్వామి, ఆంజనేయుడు ఎవరి గర్భాన పుట్టాడు?
ఎలా పుట్టాడు, ఆ తర్వాత సూర్య భగవానుడి దగ్గర ఆయన విద్యాభ్యాసం ఎలా చేశాడు, ఈ వివరాలన్నీ చెప్పండి అని అడిగాడు వినమ్రంగా శిష్యుడు. అప్పుడు ఆ మహర్షి నిర్వికల్పానంద స్వామి తన శిష్యుడికి చెబుతూ ఉన్నాడు, విమలానందకి, ఆంజనేయ స్వామి యొక్క జన్మ వృత్తాంతం, ఆయన యొక్క సూర్యగ్రహ మండలానికి వెళ్ళటం, దేవేంద్రుడు వజ్రంతో కొట్టడం, ఇతర వివరాలన్నీ రేపటి రోజు మనం కలుసుకుని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి. మీతో పాటు కనీసం మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోను పంచండి, షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. మనం అందరం కూడా ఒకవేళ మన జీవితాల్లో కూడా సూర్య గమనం వక్రగతిలో ఉన్నప్పుడు ఈ యొక్క యాజ్ఞవల్కుడి యొక్క వృత్తాంతాన్ని మనం గనక వింటే మనకి అనుగ్రహం కలుగుతుంది, సూర్యుడి యొక్క అనుగ్రహం అని దీనికి ఫలశ్రుతి కూడా చెప్పారు పెద్దలు అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేస్తూ, ఆ సూర్య భగవానుడి యొక్క దివ్యానుగ్రహం మన అందరి మీద వెదజల్లబడాలి ఆయన యొక్క కిరణాల ద్వారా అని మరొక్కమారు ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.